మిత్రులకి నమస్కారం. ఇంతకుముందు మా మహేష్ రెడ్డి గారు చెప్పినట్టుగా, విశ్వేశ్వర రెడ్డి గారు చెప్పినట్టుగా ముఖ్యమంత్రికి కనీస సోయి అవగాహన లేనట్టు కనబడతా ఉంది. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట, ఒక్కనాడు నిలబడి ఒక 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం లేకపోయా, ఎంపీగా నిలబడి ప్రజల మధ్యలో సమస్యలు పరిష్కరించిన అనుభవం లేకపోయా, నీళ్ళ మీద దెబ్బ కొట్టినట్టుగా మీద 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 నడిచి సోషల్ మీడియా, అబద్ధపు ప్రచారాలు, మీడియాని మేనేజ్ చేసుకొని డబ్బులతో నువ్వు పైకి వస్తున్నావు రాజకీయంగా, ఇది నడవదు అని చెప్పినాం. ఎన్నికల ముందు ఈయన హామీలు ఇస్తున్నప్పుడు మేము అడిగినాం. ఆనాడు మా మాటలు పట్టించుకోకపోవచ్చు ఎవరు, ఆనాటి ఊరిలో ఎవరు అంత డెప్త్కు పోకపోవచ్చు, కానీ మేము అడిగినాం, రేవంత్ రెడ్డి గారు నీవు నాయకుడిగా కొత్త కావచ్చు, నీ పార్టీ దేశాన్ని పాలించిందో 49 సంవత్సరాలు, ఈ రాష్ట్రాన్ని పాలించింది ఒక 50 సంవత్సరాలు పైబడి, మీరు ఏం హామీలు ఇస్తున్నారు, ఈ గ్యారెంటీలు ఏంది, ఈ 66 హామీలు ఏంది, ఈ లక్షల కోట్ల రూపాయల ఎక్కడికి తెస్తామని చెప్పి అడిగినాం. నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి అని చెప్పి అడిగిన. నేను కేసీఆర్ గారు 2018 ఎన్నికల్లో 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, ఇంకా అనేక హామీలు ఇచ్చిండు. మాట ఇస్తే తప్పని ముఖ్యమంత్రి అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. ఆయన వల్ల కాలే 1,00,000 రూపాయలు రుణమాఫీ అమలు కాలేదు, 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వడం చేత కాలేదు, మరి నువ్వెట్టిస్తామని చెప్పి అడిగినాం. ఆనాడు చాలామంది